ఈ 2 రోజుల మహాసభలను ఏర్పాటు చేయడం అనేది. నిన్నటి దినాన ఎన్నో విలువైన సంగతులు మనం విన్నాం. ఈరోజు కూడా అమూల్యమైన సంగతులు మనం వింటాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్ళి విలువైన సంగతులు వినిపించడానికి ఎక్కువ సమయాన్ని అన్నయ్యకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, ఈరోజు సమాజంలో దేవునికి భయపడిన వారు ఈ లోకంలో చూస్తే 100కి 99% దేవునికి భయపడిన వాళ్ళే. ఎందరెందరికో భయపడుతుంటారు, మనుషులకు భయపడుతుంటారు, ఏమండి, ఎన్నో జంతువులకు భయపడుతుంటారు, రోగాలకు భయపడుతూ ఉంటారు. ఇలా ఆలోచించుకుంటుంటూ పోతే ప్రతి దానికి మనం భయపడుతుంటాం అనగాని దేవునికి మనం భయపడేవాళ్ళం కాదు. ఎందుకు భయపడము అంటే, దేవుడు అంటే క్రైస్తవ సమాజంలో చాలా చిన్న చూపు. అతి పైకి భక్తి పరులాగే మనం కనిపిస్తాం, కానీ దేవుని భయం అంటే మనకి ఏముండదు. అందుకే అసలు మన కాలగతులు లేదా మన ఆధీనం, మన శరీరం కానీ మన కాలగతులు కానీ అన్ని తండ్రి యొక్క ఆధీనంలోనే నడుస్తూ ఉంటాయి. మనం నడక, మన పడక, మన ఆలోచన ఏంటి, మన విధానాలన్నీ తండ్రి అయిన దేవునికి తెలుసు. అలా తెలిసిన మన ప్రతిదీ కూడా దేవునికి తెలుసు అని దేవునికి భయపడకుండా, ఏమండి, ఈ లోకంలో వాటికి అన్నిటికీ భయపడి మనం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతామో తెలుసా? నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, ఈ లోకంలో మనం చేస్తున్న ఈరోజు సమాజం చూస్తున్నప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దాడులు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు, ఎన్నో చట్టాలను తెస్తున్నారు దేవునికి భిన్నంగా. అయితే ప్రపంచ పరిస్థితులు ఈరోజు బాగోలేదు. అయితే క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి, దేవుణ్ణి బట్టి మనం ఎలా, దేవునికి భయపడి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి అంటే, దేవుడు కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ఎన్నో లేఖనాలు మనకి చెప్పాడు. ఆ మాటల ప్రకారంగా మనం ఉంటే, మనం దేవునికి భయపడితే ఈ ప్రపంచంలో ఎవరికి భయపడిన అవసరం లేదు. అందుకే కొన్ని మాటలు మేము చూపిస్తే కొద్ది నిమిషాల్లోనే ముగిస్తాను. సామెతల గ్రంథం మీరు చూస్తే, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 30-31 వచనాలు మనం ఆలోచిస్తే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. ఏంటమ్మా? దుఃఖ దినములకు, యుద్ధ దినములకు గుర్రములను ఆయత్తపరచునట్లుగా రక్షణ యెహోవా ఆధీనము అన్నాడు. అంటే దేవునికి భిన్నంగా ఏ ఆలోచన అయినా, దేవునికి వ్యతిరేకంగా ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా అది జరగదు అంటున్నాడు దేవుడు. అంటే దేవుని మాటలకు ఎంత భయపడి మనం జీవించాలి. ఈరోజు దేవునికి భిన్నంగా ఎన్నో ఆలోచన చేస్తున్నారు. దళిత క్రైస్తవులను ఆరాధించుకోవటానికి కూడా భయపడేటట్లుగా ఈరోజు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం బైబిల్ గ్రంథంలోనూ చూస్తే భక్తులు ఎలా వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఎలా వాళ్ళు భక్తి విషయంలో ఎలా ముందుకు పోయారు, వాళ్ళ విశ్వాస జీవితాన్ని ఎలా ముందుకు సాగించారు అనేది మనం చూడొచ్చు. అందుకే మన కాలగతులు యెహోవా వశములో ఉన్నాయి. ఏంటండి? మన కాలగతులు, మనం ఎలా జన్మించాము, మన పుట్టుక ఎలా జరిగింది, ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయాలి, ఎలా మరణించాలి, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన డైరీలో రాసుకుంటూ ఉన్నాడు. అందుకే 31వ అధ్యాయం 15వ వచనంలో నీ కాలగతులు నా వశములోనున్నవి అంటున్నాడు. నువ్వేం చేసినా నువ్వు నాకు తెలుసు. నువ్వు ఏడుస్తున్నా తెలుసు, నవ్వినా తెలుసు, దురాలోచనలో ఉన్నా తెలుసు, మంచి క్రియలు చేస్తున్నా తెలుసు, చెడు క్రియలు చేస్తున్నా ఇవన్నీ కూడా నాకు తెలుసు, కానీ నువ్వు నావు వశములో ఉన్నావు అంటే ఎవరైనా వశంలో ఉన్నారంటే భయపడతారా? అంటే మనుషులు చాలామంది ఏమంటారు, డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్ని ఇళ్లల్లో, ఏమంటే రిజిస్ట్రేషన్ ఫాములు పెట్టి డబ్బు తెచ్చుకుంటారు కదా, వాళ్ళు
మీరు ఏం చేయలేరు, మీరు నా వశంలో ఉన్నారంటే వాళ్ళకి మనం భయపడతాం. తల్లిదండ్రులు పిల్లలకు భయపడతారు. అంటే చిన్న చిన్న వాటికి మనం ఈ భూమి మీద భయపడుతుంటాం, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన వశంలో నేనున్నాను, ఆయనకు తెలియకుండా నేనేమీ చెయ్యలేను అని మనం బ్రతకటం ఈరోజు చూడట్లేదు. మనం ఏదో పైకి భక్తిలాగానే మనం ప్రవర్తిస్తుంటాం, కానీ ఏదో ఆదివారం గుడికి వెళ్ళి వస్తామే, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన వశంలో ఉన్నాం. అందుకే 139వ కీర్తన మొదటి వచనం చూస్తుంది, తర్వాత వచనం 16వ వచనం చూసినా ఒకసారి చదవండి, బాగుంటుంది. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు ఆలోచన పుట్టక ముందే, నాకు తలంపల పుట్టక ముందే నీవు నా మనస్సు, నా అంతరంగంలో నా మనస్సు ఏముందో అది గ్రహించుచున్నావు. అంటే మనం ఎంత భయపడాలండి, ఎంత భయపడాలి. మనం అంతరంగంలో మన ఆలోచన విధానం ఇది బాగోలేదని మనకు తెలుసు, కానీ మనం అదే ఆలోచిస్తాం. ఎందుకు? ఇది దేవునికి మనం ప్రాధాన్యతనేమో, దేవునికి భయపడం. మనం దురాలోచనలో ఉంటూనే మళ్ళీ పైకి భక్తి కలిగేలా ప్రవర్తిస్తుంటాం. బైబిల్ పట్టుకొని మనం ప్రార్థన పరులాగా మనం జీవిస్తుంటాం. అంతరంగ స్వభావాన్ని చూస్తే దేవుని భయం అనేది మనకి ఉండకుండా జీవిస్తాం. నేను చూశారు కదా అద్భుతమైన మాటలు, కన్ను ఎలా మనల్ని మోసం చేస్తుందో. కనుక ఇలాంటివన్నీ మనకి తెలిసినా కానీ దేవుని నిర్లక్ష్య పెట్టి ఆయన వశంలో మనం ఉన్నామన్నా, ఆయన ఆధీనంలో మనం ఉన్నామన్న ఆలోచన మనకు రాకుండా అపవాది అంటే మనల్ని గుడ్డితనము కలుగజేస్తుంది అన్నాడు. 16వ వచనం చూడండి, అదే 39వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములు ఒక్కటైనను కాక మునిపే ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఈరోజు ఏం చెయ్యాలి? ఈరోజు ఎన్ని దురాలోచనలు చేయాలి? ఈరోజు ఎవరి కొంపలు ముంచాలి? ఈరోజు ఎవరిని మోసం చేయాలి? ఈరోజు దేవునికి ఏం చెయ్యాలి? అది మంచి చెయ్యాలా, మేలుకరమైనది చెయ్యాలా, ఎవరికైనా కీడు చెయ్యాలా? అండి, ఈ దినములలో ఏవైతే నువ్వు రాశాడో అవన్నీ కూడా ఆయన డైరీలో రాసుకుంటాడు. దాన్ని బట్టి మనకి తీర్పు ఉంటుంది. కనుక మనం ఆయన వశంలో ఉన్నాం. ఆయన మన జన్మ ఈ లోకంలోనికి రావాలి అంటే, మనం పుట్టిన ఈ లోకంలో మనం జన్మించాలంటే ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పించబడతాం. ఎందుకంటే ఆయన వశంలో ఉన్నాం కాబట్టి. ఆయన తప్పించగలడు, ఆయన ప్రమాదానికి అప్పగించగలడు, ఆయన వ్యాధిని చేయగలడు, గాయం చేయగలడు, గాయాన్ని మాన్పగలడు. ఎందుకంటే ఆయన ఈ ప్రకృతిని అంతా కూడా ఆయన సృష్టించాడు. కనుక ఆయన స్వాధీనంలోనే ఉన్న ఈ ప్రకృతి అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా కనుసైకలోనే నడుస్తుంది. కానీ మనిషే ఏమైపోయాడు? దేవునికి భిన్నంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దేవునికి తిరుగుబాటుగా తిరిగి ఆయననే ప్రశ్నించడాన్ని మొదలుపెట్టాడు ఈరోజు సమాజం. కనుక ఈరోజు దేవునికి భయపడేవాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం ఆలోచించాలి. ఈరోజు చూస్తున్నారు కదండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఈ దేశంలో జరుగుతున్న దళితులకు అన్యాయాలు కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. చర్చిలు పడగొట్టడం, ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటున్నాం. కానీ ఈరోజు మనల్ని భయపెట్టాలి అంటే, ఈరోజు మనం చర్చికి వెళ్లకుండా ఉండాలి అంటే, మనకు వచ్చిన రాయితీలు కొన్ని తీసివేసి, ఏమండి, చర్చిలు వెళ్ళకుండా మనం ఏంటని, ఇప్పుడు మీరందరూ చర్చికి వెళ్తున్నారు అనుకోండి, బైబిల్ తీసుకొని, అమ్మ మీరు చర్చికి వెళ్తే ఇప్పుడు మీకు ఎలాగైతే మీ ఇళ్ళకి వచ్చి, ఏంటంటే మీ ఇళ్ళకి వచ్చి మీకు పెన్షన్ ఎలాగ ఇచ్చారో, మీకు రేషన్ కార్డులు ఎలా ఇచ్చారో, మీ ఆధార్ కార్డులు ఎలాగ ఇచ్చారో, అలా వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. ఇక నుంచి ఎలా పనిచేస్తుంది? ఎవరెవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, వాళ్ళు ఎవరెవరైతే చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ ఒకటి ఇచ్చి, ఏంటి మీరు చర్చికి వెళ్తే మీకు పిల్లలకు ఉద్యోగాలు రావు, మీ చర్చిలకు వెళితే ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఒకటి ఇవ్వబడుతుంది. అంటే దళితులుగా మిమ్మల్ని హిందువులుగా బీసీసీ యాక్ట్ ఇది తీసేసి, అంటే
రాజ్యాంగాలనే మార్చేస్తున్నప్పుడు మరి క్రైస్తవులు మరి బలహీనులు కదండి. మనం ఇప్పుడు ఏం చేస్తాం? మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని దేవుడు ఎందుకండి అని బైబిల్ పక్కన పెట్టి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చాటుగా మనం ఆరాధించుకోవాలి. అంతే కదా, వ్యవస్థ అలా మారిపోతుంది. ఆ రోజు కొన్ని మాటలు మనం చూద్దాం. అయితే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మనం ఆయన వశంలో ఉన్నాం. మనుషులందరూ కూడా ఆయన వశంలో ఉన్నారండి. మనుషులందరూ కూడా ఈరోజు పుట్టి ఈ భూమి మీద బ్రతుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన వశంలోనే ఉండి జీవిస్తున్నాం. 18వ అధ్యాయం 4వ వచనం యెహెజ్కేలు గ్రంథము. మనుషులందరూ, ఈ లోకంలో పుట్టిన మనుషులందరూ, వాళ్ళు మేలు చేసిన వాళ్ళైనా కీడు చేసిన వాళ్ళైనా దేవుణ్ణి నమ్మిన వాళ్ళైనా దేవుణ్ణి నమ్మని వారైనా వాళ్ళందరూ కూడా నా వశంలో ఉన్నారు. ఇప్పుడు దేవుని నమ్మిన భక్తుడు ఆయన మన వశంలో ఉంటే మనకి ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. కానీ కీడులు చేసేవాళ్ళు, దేవుని కీడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కాలగతులు మారాలి అంటే, వాళ్ళ పరిస్థితులు మారాలంటే దేవుడు ఏం చేయాలి? వాళ్ళకి దేవునికి భిన్నంగా ప్రవర్తించే వాళ్ళకి ఈ భూమి మీద శిక్షణ అనుభవించాలి. దేవునికి ఇష్టంగా బ్రతికిన వాళ్ళు, దేవునికి మెచ్చుకున్న వాళ్ళు, దేవునికి మేలుకరమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు అంతా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి 2 విధాల మనుషులను కూడా దేవుడు వాళ్ళ వశంలో తీసుకున్నారంటే, దేవుడు నచ్చిన పిల్లలకు అనుకూలపరిచేది కూడా దేవుడే. ఆ కాలగతులను మార్చేది కూడా దేవుడే. ఈ కాలగతులు మార్చాలి అంటే నీ కుటుంబ కాలగతులు కావచ్చు, నీ కాలగతులు కావచ్చు, అవునండి, ఇవన్నీ కూడా మార్చాలి అంటే దేవుడు నచ్చినట్లుగా మనం బ్రతకాలి. దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం చెయ్యాలి. దేవునికి నచ్చిన కార్యక్రమాలు మనం చేయాలి. యథార్థమైన జీవితాన్ని మనం జీవించాలి. ఇవన్నీ కూడా మనం చేస్తే ఆయన మన కాలగతులను కూడా మారుస్తాడండి. అండి, మన కాలగతులను కూడా మారుస్తాడు. దానియేలు గ్రంథం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. ఈరోజు ఏదో క్రైస్తవులు భయపెట్టామని, ఏదైనా క్రైస్తవులను ఏదో చర్చిలకు వెళ్లకుండా చేద్దామని ఆశపడుతున్నారు. కానీ ఏమంటే ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజుగారు నెబుకద్నెజర్ కాలంలోనే చట్టాలు ప్రారంభించారు. ఏమండి, చట్టాలు ప్రారంభించారు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళటానికి లేదు, ఈ బంగారు ప్రతిమక్కడికి మీరు మొక్కాలి. దీన్ని మొక్కకపోతే మిమ్మల్ని ఎక్కడిగా అగ్నిగుండంలో పడవేస్తాం. యూదుల ఆచారాల ప్రకారం దేనికి కూడా సాగిలిపడరు, దేనికి కూడా నమస్కారం పెట్టరు. కనుక దేవుని కొరకు, అంటే వాళ్ళు ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుని కొరకు ఎలా బ్రతికారు అంటే, వాళ్ళు ప్రాణం పోయినా పర్వాలేదు, మా దేవుడు రక్షించినా రక్షింపకపోయినా మేము దేవుణ్ణే నమస్కరిస్తాం, కానీ దేవుణ్ణే మొక్కుకుంటాం, కానీ దేవునికే ప్రార్థన చేస్తాం, కానీ నీవు పెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కారం చేయము. అంటే ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజుకే ఎదురు తిరిగారంటే వాళ్ళు ఎంత భక్తులో చూడండి. ఈరోజు ఒక రాష్ట్రము లేదా ఒక దేశానికి పరిపాలిస్తున్న రాజుకే ఈ చట్టాలు ఇవన్నీ కూడా, ఈ రాజులు కానీ పరిపాలిస్తున్న పరిపాలకులు కానీ దేవుని వశంలో లేరా? దేవుడు ఒక్క చూపు చూసాడు అనుకోండి, ఏమైపోతారు? బూడిదైపోతారు. కానీ క్రైస్తవ్యాన్ని, నిజమైన క్రైస్తవులు ఎవరో, ఏమండి, నిజమైన క్రైస్తవులు ఎవరో, యథార్థవంతులు ఎవరో, జ్ఞానవంతులు ఎవరో, ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, షడ్రక్ అబేద్నెగో వీళ్ళు ఏం చేశారు? వీళ్ళందరూ 17వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 17వ వచనం నుంచి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఇప్పుడు ఏంటి, దేవుడు అంతా మా వశంలో ఉన్నాడు. ఎందుకంటే మేము అంతగా ప్రేమిస్తాం, అంతగా ఆరాధిస్తాం. కనుక మమ్మల్ని ఎలా వదిలిపెడతాడు? కనుక ఇప్పుడు మీ మాటకైనా మేము లోబడం, దేవుని మాటకు మేము లోబడతాం. ఆయన రక్షించినా రక్షింపకపోయినా ఆయనకు లోపడతాం, కానీ నువ్వు చేసిన శాసనాలకి
లోబడం అని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగి దేవుని కొరకు నిలబడిన భక్తులు. కనుక 27వ వచనం చూడండి, అదే చివర. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరమునకు అగ్ని హే హానియు చేయకుండాటయు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండా చూచుటయు వారి వస్త్రములు చెడిపోకుండాటయు అగ్ని వాసన అయినను ఏమీ రాలేదంటండి. కానీ వీళ్ళని వేసిన వాళ్ళు కాలిపోయి బూడిదైపోయారు, కానీ వీళ్ళు తల వెంట్రుకలు కూడా కాలలేదంట. చూడండి దేవుని యొక్క కాపుదల. ఎందుకు? వీళ్ళు దేవుని వశంలో ఉన్నవాళ్ళు, వీళ్ళ కాలగతులే మార్చిన వాళ్ళు. ఏమండి, కాలాలు సమయాలు ఎవరు స్వాధీనం ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఎప్పుడు ఎవరికి ఏ సహాయం చేయాలో, ఏ మేలు చేయాలో దేవునికి తెలుసు. ఎప్పుడు జరుగుతుంది అది? దేవునికి భయపడితే. ఇప్పుడు మనలాంటి అవిశ్వాసాలు అనుకోండి, ఎవరికి భయపడతాం? అమ్మో రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తాడంట, మనకెందుకు వచ్చింది? బ్రతికుంటే ఏమండి, బ్రతికుంటే ఉప్పుగళ్ళు అమ్ముకొనైనా బ్రతకొచ్చు, ఇవన్నీ మనకెందుకు, ఈ శోధనలన్నీ మనకెందుకు అని చెప్పి మనం ఏమైపోతాం? జారిపోతాం. కనుక అలాంటి వాళ్ళు కాదు, దేవునికి భయపడే వాళ్ళు అంటేనే దేవునికి ఇష్టం. కనుక ఇలాంటివన్నీ మనం చూడాలి. అపోస్తల కార్యాలు కూడా చూద్దాం. అక్కడ కూడా శాసనాలు మొదలుపెట్టే వాళ్ళకి యేసుక్రీస్తు నామాన్ని మీరు ప్రకటించకూడదు, ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు. మీరు ప్రకటిస్తే మేము ఊరుకోం, మిమ్మల్ని బంధిస్తాం, మిమ్మల్ని చెరసాలలో వేస్తామని చెప్పి అక్కడ కూడా వాళ్ళని ఎదిరించారు. అయినా వాళ్ళు అంటున్న మాటలు ఏంటి? వాళ్ళు అంటున్న మాట ఏం చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి యేసు నామమును బట్టి మీరు సువార్తను ప్రకటించకూడదు, ఎంత మాత్రం మాట్లాడకూడదు, మా ఊరు రాకూడదు, మా ప్రాంతాలకు రాకూడదు, ఇలాంటివన్నీ చెప్పేశారు. వాళ్ళు ఏమన్నారు? అందుకు పేతురు యోహానులు వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? చెప్పండి, ఎవరి మాట వినాలి? మా కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. ఆయనకు భయపడితే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మమ్మల్ని బ్రతికిస్తాడు. అది చెరసాల్లోనైనా, అగ్నిగుండంలోనైనా, సింహాల బోన్లోనైనా, ఎక్కడైనా ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే మా కాళ్ళ బ్రతుకులు మారతాయి. సమస్యలు కూడా సునాయాసంగా తీసేసి మంచి మార్గంలోనికి నడిపిస్తాడు. కనుక ఆయన వశంలో పడితేనే, ఆయన చేతిలోని పడితేనే మాకు దీవెనకరంగా ఉంటుంది, మా జీవితంలో ఉంటుంది. అందుకే కండి క్రైస్తవులు ఎక్కడ కూడా, అంటే భక్తులు ఎక్కడ కూడా దేవుని కొరకు వీరమరణం పొందిన వాళ్ళే, దేవునికి భయపడిన వాళ్ళు. కనుక ఆ వీరమరణంలో ఎన్నో మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చదువుకుంటే ఎంతో మంది భక్తులు మనం చెప్పుకోవచ్చు. కనుక మనం చేసిన క్రియలే మనల్ని దేవుడు ఆయుష్ పెంచాలన్నా, మన కాలగతులు మార్చాలన్నా, మన యథార్థను బట్టి, మన క్రియలను బట్టి మనం మార్చుకోవచ్చు. వచనం చూపించి ముగిస్తాను. క్షమించండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా మీ యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు కనుక, బ్రతకవు కనుక నీ ఇల్లు చెక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా,
అతని తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో. ఏమంటే మన క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి? మన క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి? మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, మనం ఎలా మనవి చేసుకుంటాం? ముందు మనం క్వాలిఫికేషన్స్ దేవునికి చెప్పుకోవాలి, మనం చేసిన క్రియలు దేవునితో చెప్పుకోవాలి. అలాంటి శక్తి, అలాంటి ధైర్యం ఉండాలి మనకి. ఏమంటే మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, రోగం గురించి ప్రార్థన చేయడం కాదు, ఆ రోగాన్ని తగ్గించమని ప్రార్థన చేయడం కాదు. మన పూర్వపు స్థితి, నేను నీ కొరకు ఎలా బ్రతికానో, నేను నీ కొరకు ఎలాంటి కార్యక్రమాలు చేసినా, ఈ చూడండి ఎలా వాళ్ళని లెక్కెడుతున్నాయో. అంటే ఇవి చేసిన వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్పుకుంటారు, దేవా నీ గురించి నేను ఎంతో కష్టపడి పని చేశాను, నీ చిత్తమైతే నాకు ఈ రోగాన్ని తీసివేయి అని ప్రార్థన చేయటం ఎలా ఉంది? దేవుని కొరకు ఏ పని చేయకుండా, ఏ సువార్తను ప్రకటించకుండా మన గురించి మనం ప్రార్థన చేసుకుంటే ఎందుకు తగ్గించాలి దేవుడు? అంతే కదండి, మనం స్వార్థంగా ఆలోచించుకోండి. అందుకే ఇక్కడ హిజ్కియా గారు చూడండి ఏమంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించిననో కృపతో జ్ఞాపకము చేసుకోమని నేను చేసిన క్రియలు, నేను చేసిన మేలుకరమైన క్రియలు కృపతో దయతో జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే నాకు ఆయుష్నివ్వమని అడిగాడండి. 4వ వచనం, యెషయా ఆ మాట చెప్పి వెళ్ళిపోతున్నాడు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు తిరిగిన ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచాడు దేవుడు చూచితిని, నీ ప్రార్థన నేను అలంకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరం నెక్కి పోదు. అంటే 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని పెంచాడండి. ఆయన కాలం అప్పుడే చల్లబుచ్చాడు. అంటే నువ్వు మరణిస్తావు, నువ్వు ఇంక చక్క పెట్టుకోమన్నాడు. చక్క పెట్టుకోవాలి అన్నా, బ్రతకాలి అన్నా ఎవరి స్వాధీనంలో ఉండాలి? ఎవరు ఆధీనంలో ఉండాలి? ఎవరు వశంలో ఉండాలి? దేవుని వశంలోనే కదా. ఆయన మరణాన్ని ఇవ్వగలడు, రోగాన్ని ఇవ్వగలడు. ఆయనకి నచ్చింది అనుకోండి, ఆ రోగాన్ని తీసేయగలడు, మరణంలో నుంచి కూడా తప్పించగలడు. అంటే మనం దేవుని వశములో ఉంటే ఎన్నో అద్భుతాలు మనం చేయగలం. చూసారు అక్కడ ఆయుష్కాలాన్ని పెంచుకున్నాడు. ఎందుకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు? ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన యథార్థత, ఆయన పరిపాలన, ఇవన్నీ కూడా మనం చేసే పనులు బట్టి, మనం చేసే క్రియలను బట్టి మనకు రోగం తగ్గాలన్నా, ఏమండి మన ఆయుష్ పెరగాలి అన్నా దేవుని కొరకు మనం తీసుకున్న నిర్ణయమే ఉంటుంది. కనుక ఈ లోకంలో మీరు దేనికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడాలి. ఎందుకంటే ఆయన చేతిలో పడటం బహు భయంకరమైనది. ఆయన చేతిలో మనం పడకూడదు. ఆయన చేతుల నుంచి తప్పించుకొని మనం ఆయన కార్యక్రమాలు చేసేవారిగా ఉండాలి. మనుషులుగా మనం ఈ భూమి మీద ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాలు చూసి ముగించుకుందాం. విలువైన సంగతులు అన్న ద్వారా మనం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాలు. ఈ భూమి మీద ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన దాంటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రమూ విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఈ భూమి మీద ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని రాజ్యాంగాలు రాసినా దేవునికి భయపడకుండా ఉంటే, దేవునికి భయపడితే ఇవన్నీ కూడా శూన్యంగా కనపడతాయి. అంతే కదండి. ఆయనే మనకు సహాయం చేయవాడు, ఆయనే మన ధైర్యం అనుకున్నాడు. ఈ మనుషులకు ఎవరికి భయపడన అవసరం లేదు. కనుక మనుషులకు భయపడకుండా దేవునికి భయపడిన వాళ్ళ చరిత్రలు బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి జీవితాన్ని మనం జీవించి ఎన్నో విలువైన సంగతులు ఈ సమాజానికి మేలుకొల్పాలని మేము వాళ్ళందరినీ ప్రేమతో మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని అన్నయ్యకి విలువైన సంగతులు వినిపించే అవకాశం ఇద్దాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ 2 రోజుల సభలను జీవంతం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కష్టపడి పనిచేసిన సంఘమంతటిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. జేబీఆర్సీ క్రీస్తు సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాం. అందుని బట్టి వందనాలు. మీ కృపను బట్టి, మీ దయను బట్టి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని పరిచర్యను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇంకను దూర ప్రాంతాల నుంచి విలువైన సంగతులు వినిపించడానికి 2 రోజులు మా మధ్యకు నడిపించిన మీ కుమారుడు దైవ సేవకులను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, విలువైన సంగతులు మీ కుమారుడు ద్వారా మాకు వినిపించమని వేడుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.